Chapter 2. The Daily Philosophy and Becoming Legendary. అధ్యాయము 2. ప్రఖ్యాత దైనిక తత్వం. Do not allow your fire to go out. Spark by irreplaceable spark in the hopeless swamps of the not quite, the not yet, and not at all. Do not let the hero in your soul perish in lonely frustration for the life you deserved and have never been able to reach. The world you desire can be won. It exists, it is real, it is possible, it's yours. అయన్ ర్యాండ్. మీలోని జ్వాలను ఆరనివ్వకండి. అలా కాదు, ఇంకా కాదు, ఎంత మాత్రము కాదు అనే అలవిగాని ఊబిలో ఆరని నిప్పురవ్వల మెరవండి. మీరు కలలుగని అందుకోలేకపోయిన జీవితం తలుచుకుంటూ మీలో కథానాయకుడిగా నిరాశ నిస్పృహలతో ఒంటరిగా అందం కానివ్వకండి. మీరు కోరుకున్న ప్రపంచం సాధించవచ్చు. అది ఉన్నది, అది వాస్తవం, అది సాధ్యం, అది మీ సొత్తు. ఎన్ ర్యాండ్. He was a speaker of the finest kind, a genuine spellbinder. ఆయన అతి నిష్ణాతులైన వక్త. శ్రోతలుగా నిజంగా మైమరిపించగలరు. Nearing the end of a fabled career, and now in his 80s, he had become revered throughout the world and a grand master of inspiration, a legend of leadership and sincere statesman, helping everyday people realize their greatest gifts. ఆయన ప్రఖ్యాతమైన వృత్తి జీవిత సంధ్యా సమయంలో ఉన్నారు. ఆయన వయస్సు 90 పడి ఉత్తరార్ధంలో ఉన్నది. ఉత్తేజపరచటంలో దేశికోత్తములుగా, నాయకత్వంలో పురాణ పురుషులుగా ప్రపంచమంతటా ఆయనను ఆరాధించింది. సామన్. ఉత్తేజపరచటంలో దేశికోత్తములుగా, నాయకత్వంలో పురాణ పురుషులుగా ప్రపంచమంతా ఆయనను ఆరాధించింది. సామాన్యులు తమ మహోత్తమ వరాలను గ్రహించటంలో చిత్తశుద్ధితో సాయపడే వ్యవహార కుశలురు ఆయన. In the culture filled with volatility, uncertainty and insecurity, the Spellbinders events drew stadium-sized number of human beings who longed not only to lead masterful lives filled with creativity, productivity and prosperity, but also to exist in a way that passionately elevated humanity. చాపలత్వం, అనిశ్చత్వం, అభద్రతతో నిండిన ఈ సంస్కృతిలో ఈ సమ్మోహనకరుల కార్యక్రమాలు స్టేడియం నిండే శ్రోతలను సృజనాత్మకత, ఉత్పాదన సంపన్నులతో నిండిన జీవితాలను గడిపేయటమే కాక మానవాళిని ఉద్ధరించే రాగరంజిత జీవితాలు కోరుకునేవారిని ఆకర్షించబడ్డాయి. So that at the end they would feel confident they had left wonderful legacy and made their mark on the generations that would follow. తాము అద్భుతమైన వారసత్వాన్ని వదిలామని, రాబోయే తరాలకు తాము గుర్తు ఉండేలా జీవించామని వారిని అనుభూతి కలుగుతుంది. The man's work was unique. ఆయన కృషి అనన్య సామాన్యం. It blended insights that fortified the warrior within our characters with ideas that honored the soulful poet who resides inside the heart. His messaging showed ordinary individuals how to succeed at the highest levels of the business realm, yet reclaim the magic of a little richly lived. మనలోని యోధుడికి శక్తినిచ్చిన లక్షణాలు, మన హృదయంలో వసించే కవిని సన్మానించిన భావాలను మేళవించుతుంది. ఆయన సందేశం
విపణి వీధిలో శీఘ్రాగ్ర సఫలత సాధించడం ఎలాగో చూపించి అదే సంతుష్టత జీవన రహస్యం తెలుపుతుంది. ఈ కఠినమైన నిర్ణయ ప్రపంచం సహజ ప్రజ్ఞాశాలి అయిన మన మేధను సంక్లిష్టత పైపై మెరుగులు సాంకేతిక వికర్షణల కలగలుపు ఉన్మాదంలో So we return to the sense of how we once know before a hard and cold world faced our natural genius into the bondage by an orgy of complexity, superficiality and technological distraction. ఈ కఠినమైన నిర్ణయ ప్రపంచం సహజ ప్రజ్ఞాశాలి అయిన మన మేధను సంక్లిష్టత పైపై మెరుగులు సాంకేతిక వికర్షణలు కలుపు ఉన్మాదంలో బానిసత్వంలో ఏడ్చక మునుపు మనం ఎరిగిన అద్భుత ఆశ్చర్యాల ప్రపంచంలోకి మనం తిరిగి పయనించుతాం. Though the spellbinder was tall, his advanced years left him slightly bent over. As he walked the platform, he stepped carefully yet gracefully. A preciously fitted charcoal grey suit with soft white pinstripes gave him an elegant look, and a pair of blue-tied eyeglasses added just the right amount of cool. సమ్మోహనమూర్తి ఆయన వక్త పొడగరి అయిన వయోభారం వల్ల కొంచెం వంగి నడుస్తారు. వేదిక మీద నడిచేటప్పుడు ఆయన అడుగులు నిదానంగా వేసిన టీవీగా వేస్తారు. శరీరానికి అద్దినట్లు సరిపడిన మబ్బు రంగు సూట్ తెల్లని పిన్ స్ట్రైప్స్తో ఆయన హుందాతత్వానికి మెరుగుపెట్టింది. నీలి ఛాయల కళ్ళజోడు ఆయన నింపాదితనానికి నిండుతనం చేకూర్చింది. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు ప్లే స్మాల్ విత్ యువర్ టాలెంట్స్. ది స్పెల్బైండర్ స్పోక్ టు ద రూమ్ ఆఫ్ థౌజండ్స్. మీ ప్రజ్ఞ పాటవాలతో పిల్లాటలాడడానికి జీవితంలో సమయం చాలదు. You were born into the opportunity as well as the responsibility to become legendary. ఆ హాల్లోని వేలాది మందికి సమ్మోహనమూర్తి సందేశం: మీరు ఐతిహాసిక వ్యక్తులు అయ్యే అవకాశంతోనూ బాధ్యతతోనూ జన్మించారు. You have been built to achieve masterwork level projects designed to realize usually important pursuits and constructed to be force for good on this tiny planet. You have it in you to reclaim sovereignty over your criminal greatness in a citizen that has become fairly uncivilized, to restore your nobility in a global community where the majority shops for nice shoes and acquires expensive things yet rarely invests in a better shelf. Your personal leadership requires no demands that you stopped being cyber zombie, relentlessly attracted to digital services, and restructure your life to model mastery, exemplify decency, and relinquish the self-centeredness that keeps good people limited. That the great women and men of the world were all givers, not takers. Renounce the common delusion that those who accumulate the most win. Instead, do work that is heroic, that staggers your marketplace by the quality of its originality as well as form from the helpfulness it provides. While you do so, my recommendation is that you also create private life strong in ethics, rich with marvelous beauty, and unyielding when it comes to the protection of your inner peace. This, my friends,
is how you soar with the angels and walk along the gods. మీరు ఉన్నత శ్రేణి ప్రయోజనాలకు సాధించటానికి కల్పితపడ్డారు. అసామాన్య వర్గాల అన్వేషణకు రూపుదిద్దబడ్డారు. ఈ చిరు గ్రహం మీద మీరు ఓ శక్తిగా నిర్మించబడ్డారు. అనాగరికంగా మారిన ఈ నాగరికతలో మీలోని ప్రకృతి సిద్ధమైన ఘనతపై ఆధిపత్యం కోసం వాజ్యమాడే శక్తి మీలో ఉన్నది. మనిషి ఉన్నతి కోసం కాక, మంచి జోళ్ళు, ఖరీదైన వస్తువుల కోసం మాత్రమే పాకులాడే ఈ లౌకిక సమాజంలో మీ ఉదాత్తతను పునరుద్ధరించే శక్తి మీలోనే ఉంది. అనుక్షణం డిజిటల్ పరికరాలను అతుక్కొని ఉండే కంప్యూటర్ వెర్రిగా కాక, నైపుణ్యం పెంచుకునే దిశగా, మంచితనానికి ఉదాహరణగా మంచి మనుషులు పరిమితం చేసే ఆత్మాభిముఖ వ్యక్తిగా ఉండకూడదని మీ వ్యక్తిగత నాయకత్వం చెబుతున్నది కాదు, డిమాండ్ చేస్తున్నది. ప్రపంచంలో ఘనతకెక్కిన స్త్రీలు, పురుషులు అందరూ దాతలే, యాచకులు కారు. కూడబెట్టిన వారు మాత్రమే జయించుతారనే సామాన్య భ్రమను వదలండి. దాని బదులు వీరోచితమైన పని చేయండి. స్వతసిద్ధమైన దాని నాణ్యతతో, అది అందించే సహాయంతో విపణి వీధి మారుమోగిపోవాలి. మీరు అలా చేస్తున్నప్పుడు ధర్మమైన వ్యక్తిగత జీవితాన్ని సృష్టించుమని మీకు నా సలహా. అది సహజ సుందరంగా ఉండాలి. మీరు మీ ఆత్మశాంతి విషయంలో తలవంచకూడదు. దేవదూతల సరసన మీరు గాలిలో తేలటానికి, దేవుడితో చెయ్యి పట్టుకుని నడవటానికి ఇదే మార్గం. ది spellbinder passed. He drew in a gulf of air as big as mountain. His breathing grew strained and made a whooping noise as he inhaled. He looked down at his stylish black boots that had been polished up to the military grade. ఆ సమ్మోహనమూర్తి ఆగారు. ఆయన గట్టిగా ఒక కొండంత గాలి పీల్చారు. ఆయన శ్వాస పీల్చడం కష్టంగా తోచింది. ఆయన గాల్చి పీల్చినప్పుడు ఉఫ్ ఉఫ్ అనే శబ్దం వస్తున్నది. ఆయన తన జోళ్లను చూపిస్తున్నారు. ఆ జోళ్ళు మిలిటరీ తరహాలో మెరుస్తున్నాయి. Those in front row saw a single tear drizzle down the time-worn yet once handsome face. మొదటి వరుసలో కూర్చున్నవారు వయసు ఉడిగిన ఆ అందమైన ముఖం మీదుగా ఓ కన్నీటి బొట్టు జాలువారటం గమనించారు. His gaze remained downward. His silence was thunderous. The spellbinder appeared unsteady. ఆయన దృష్టి అధోముఖంగానే ఉన్నది. ఆయన నిశ్శబ్దం దిక్కులు పెక్కటిల్లజేస్తున్నది. ఆ సమ్మోహనమూర్తి కొంచెం నిలకడ తప్పినట్లు కనిపించారు. ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ that had some in the audience shifting in their seats, the spellbinder put down the microphone he had been holding in his left hand. With his free hand, he tenderly reached into a pocket of his trousers and pulled out a crispy folded linen handkerchief. He wiped his cheek. కొన్ని భారమైన క్షణాలు. ఆ సమయంలో కొందరు శ్రోతలు తమ కుర్చీలలో నెమరారు. అనంతరం ఆ సమ్మోహనమూర్తి తన ఎడమ చేతితో ఉన్న మైక్రోఫోన్ క్రింద పెట్టారు. విడుదల అయిన చేతిని ఆయన సుతారంగా తన ట్రౌజర్ పాకెట్లోనికి పోనిచ్చి నీట్గా మడత పెట్టి ఉన్న చేతి రుమాలు బయటకు తీశారు. తన చెంప తుడుచుకున్నారు. ఈచ్ ఆఫ్ యూ హ్యాస్ ఏ కాల్ ఆన్ యువర్ లైవ్స్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ carries a instinct for excellence within your spirits. No one in this room needs to stay frozen in average and succumb to the mass mediocratization of behavior evident in society, along with the collective deprofessionalization of business so apparent in industry. Limitation is nothing more than a mentality that too many good people
practice daily until they believe it's reality. It breaks my heart to see so many potential powerful human beings stuck in a story about why they can't be extraordinary professionally and personally. You need to remember that your excuses are seducers, your fears are liars, and your doubts are thieves. మీలో ప్రతి ఒక్కరికి జీవిత పరమార్థం ఉన్నది. మీ స్ఫూర్తితో ఓ ప్రకృతి సిద్ధమైన మేలిమి ఉన్నది. సమాజంలో ప్రవర్తనకు సామూహిక అధోగతి కలుగుతున్నది. పరిశ్రమలో ఈనాడు వృత్తి నైపుణ్యానికి సామూహిక బహిష్కరణ జరుగుతున్నది. ఈ హాల్లో ఉన్న వారెవరూ సగటు స్థాయికి బిగుసుకుపోయి పైన చెప్పిన అధోగతులకు తలవంచనక్కర్లేదు. పరిమితి అనేది కేవలం ఒక మనస్తత్వం అనేది సద్బుద్ధులు ఈ మనస్తత్వాన్ని వాస్తవం అని నమ్మే వరకు ప్రతిరోజు అభ్యాసం చేస్తారు. వృత్తిపరంగానూ వ్యక్తిగతంగానూ అసాధారణంగా ఉండవలసిన శక్తివంతులు అలా ఎందుకు ఉండలేరో చెప్పే కథలో ఇరుక్కుపోవటం గమనించితే నా గుండె తరుక్కుపోతుంది. మీ సాకులు, మీ సమ్మోహనాలు, మీ భయాలు అబద్ధాలకోర్లు, మీ సంశయాలు దొంగలు. ఇవి మీ గుర్తు ఉంచుకోవలసిన విషయం. Many nodded, a few clapped, then many more applauded. చాలామంది తల ఆడించారు, కొందరు చప్పట్లు కొట్టారు, అప్పుడు ఇంకా చాలామంది గట్టిగా చప్పట్లు కొట్టారు. I understand you, I really do, continued the spellbinder. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, నిజం, ఆ సమ్మోహనమూర్తి చెప్పసాగారు. I know you have had some difficult times in your life. We all have. I get that you might be feeling things haven't turned out the way you thought they would when you were a little kid full of fire, desire and wonder. You didn't plan on each day looking at the same, did you? In a job that might be smothering your soul, dealing with stressful worries and endless responsibilities that stifle your originality and steal your energy, lusting after unimportant pursuits and hungry for instant fulfillment of trivial desires, often driven by the technology that enslaves us instead of liberating us, living the same week a few thousand times and calling it a life. I need to tell you that too many among us die at 30 and are buried at 80. So I don't get you. You hoped things would be different, more interesting, more exciting, more fulfilling, special and magical. మీరు మీ జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నారని నాకు తెలుసు. మనం అందరము కష్టాలు ఎదుర్కొన్న వారమే. ఎనలేని ఉత్సాహం, కోరిక, ఆశ్చర్యం నిండిన పసితనంలో మీరు ఆశించినట్లు జరగలేదని, మీరు అభ్యున్నతి చెందుతున్న విషయం నాకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఒకేలా ఉంటుందని మీరు ఆశించి ఉండరు కదా. మీ అంతరంగాన్ని పిండి వేసే ఉద్యోగం, మీ సహజత్వాన్ని గొంతు నులిమి మీ శక్తిని దోచివేసే అపారమైన బాధ్యతలు, మనసులు తొలిచి వేసే చింతలు, చికాకులతో వ్యవహారం, నిరర్ధకమైన తరుములాటలో లాలస, క్షణికానందం ఇచ్చే అత్యల్ప కోరికలు, నెరవేరాలనే ఆకలి, మనకు స్వేచ్ఛను ప్రసాదించే బదులు మనలను కట్టిపడేసే సాంకేతికతను పట్టుబడి ఉండటం, ఒక వారం బ్రతికిన విధంగా మరొక 1000 సార్లు బతకడం, దాన్నే జీవితం అనటం. మనలో చాలామందిమి 30వ ఏటయే చనిపోతాము, 80వ ఏట ఖననం చేయబడతాం. కనుక మీ సమస్య నాకు అర్థమవుతున్నది. పరిస్థితులు మారుతాయని, మరింత ఆసక్తికరంగా ఉంటాయని, మరింత ఉత్తేజకరంగా, ఇంకా సంతృప్తినిచ్చేవిగా, ప్రత్యేకంగా మాయాబజార్లా ఉంటాయని ఆశించారు. The spellbender's voice trembled as he spoke
these last words. He struggled to breathe for an instant. A look of concern caused his brow to crinkle. He sat down on a cream-colored chair that had been carefully placed at the side of the stage by one of his assistants. చివరి మాటలు పలుకుతున్నప్పుడు ఆ సమ్మోహనమూర్తి గొంతు వణికింది. ఒక్క క్షణకాలం ఆయన ఊపిరి పీల్చటానికి అవస్థపడ్డారు. ఆందోళనతో ఆయన భృకుటి ముడి పడింది. ఆయన అసిస్టెంట్లు ముందు జాగ్రత్తతో వేదిక ఒక పక్కన ఏర్పాటు చేసిన క్రీమ్ కలర్ కుర్చీలో ఆయన కూర్చున్నారు. And yes, I am aware that there are also many in this room who are currently leading lives you love. You are an epic success in the world, fulfilling on your game and enriching your families and communities with an electricity that borders on otherworldly. Nice work, bravo, and yet you too have experienced seasons. You have been lost in the frigid and dangerous valley of darkness. You too have known the collapse of your creative magnificence as well as your productive eminence into a tiny circle of comfortableness, fearfulness, and numbness that betrayed the mansions of mastery and reservoirs of bravery inside of you. You too have been disappointed by the barren winters of life weakly lived. You too have been denied many of your most inspired childhood dreams. You too have been hurt by people you trusted. You too have had your ideals destroyed. You too have had your innocent hearts devastated, leaving your life decimated like, like a ruined country after ambitious foreign invaders infiltrated it. మీకు నచ్చిన రీతిలో జీవితాలను కొనసాగించుతున్న వారు ఈ హాల్లో చాలామంది ఉన్నారని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో మీరు అఖండ విజయానికి తార్కాణం. మీ షరతుల ప్రకారం జీవిస్తున్నారు. మరో ప్రపంచం నుంచి దిగి వచ్చిన విద్యుత్ శక్తిలా ఇక్కడి కుటుంబాలను, సమాజాలను సంపన్నం చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. తథాస్తు. మీరు కూడా ప్రమాదకరమైన చీకటి లోయలో దారి తప్పిన సమయాలు అనుభవించారు. మీలోని సృజనాత్మక వైభవం, ఉత్పాదక ఔన్నత్యం అత్యంత అల్ప సుఖంలోనికి, భయంలోకి, తిమ్మరిలోకి కూలిపోయి మీలోని నైపుణ్య భవనాలను, ధైర్య సాహసాల రిజర్వాయర్లను ద్రోహం చేసిన సమయాలు మీకు తెలుసు. నీరసమైన జీవితంలోని నిస్సారమైన శీతాకాలాల్లో నిరుత్సాహం పాలయ్యారు కూడాను. మీ చిన్ననాటి కలలు ఎన్నో మీవి కాకుండా పోయాయి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని నొప్పించారు. మీ ఆదర్శాలు ధ్వంసం అయ్యాయి కూడాను. విదేశ ఆక్రమణదారుల చొరబాటు వల్ల ధ్వంసమైన దేశంలా మీ అమాయక హృదయం కొల్లబోవు. మీ జీవితం చీకటి అయిపోయింది. The Canvernous కాన్ఫరెన్స్ హాల్ వాజ్ సివియర్లీ స్టిల్. బోలుగా ఉన్న సమావేశ మందిరం నిశ్చలమైంది. No matter where you are on the pathway of your life, please don't let the pain of an imperfect past hinder the glory of your fabulous future. You are so much more powerful than you may currently understand. Splendid victories and outright blessings are coming your way, and you are exact where you need to be to receive the growth necessary for you to lead the unusually productive, extremely prodigious, and exceptionally influential life that you have earned through your
harshest trials. Nothing is wrong at this moment, even if it feels like everything falling apart. If you sense your life is a mess right now, this is simple because your fears are just a little stronger than your faith. With the practice, you can turn down the volume of your voice of your scared self and increase the tone of your most triumphant side. The truth is that every challenging event you have experienced, each toxic person that you have encountered, and all the trials you have endured have been perfect preparation to make you into the person that you now are. You needed these lessons to active the treasuries, talents, and powers that are now awakening within you. Nothing was an accident, zero was a waste. You are definitely exactly where you need to be to begin the life of your most supreme desires, one that can make you empire builder along with a world changer and perhaps even a history maker. మీ జీవన మార్గంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, అపరిపూర్ణమైన ఆ గతంలోని బాధను అద్భుతమైన మీ భవిష్యత్తు కీర్తికి అడ్డుపడనీయకండి. మీకు ఇప్పుడు తెలిసిన దానికంటే మీరు ఎంతో శక్తివంతులు. అద్భుత విజయాలు కోరుకున్న వర్గాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి. నాతి కఠిన పరీక్షలలో మీరు సాధించిన ఆ అసాధారణమైన ఉత్పాదకత అత్యద్భుతము. అతి ప్రభావశాలి అయిన జీవితం జీవించడానికి అవసరమైన ఎదుగుదల పొందటానికి మీరు అనువైన స్థలంలో ఉన్నారు. అంతా కూలిపోయినట్లు అనిపించినా ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదు. మీ జీవితం అంతా అయోమయంగా గందరగోళంగా అనిపించితే అందుకు మీ విశ్వాసం కంటే మీ భయాలు ఎక్కువగా ఉండటమే కారణం. అభ్యాసంలో మీలోని పీత ఆత్మ స్వరాన్ని కొంత తగ్గించగలరు. మీ విజయ డంక మోతను పెంచగలరు. మీ అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్క సవాలు, మీకు ఎదురైన ప్రతి ఒక్క విషవ్యక్తి, మీరు భరించిన పరీక్షలు అన్నీ మిమ్మల్ని ప్రస్తుత స్థితికి చేర్చడానికి జరిగిన ఏర్పాట్లు మాత్రమే. ప్రస్తుతం మీలో మేలుకుంటున్న నిధులు, నైపుణ్యాలు, శక్తులను కదిలించటానికే మీకు ఈ పాఠాలు అవసరమయ్యాయి. ఏదీ యాదృచ్ఛికంగా జరగలేదు. ఇక్కడ ఏదీ వ్యర్థం కాలేదు. మీరు మీ కలలు కన్న కోరికల జీవితం ఆరంభించడానికి సరిగ్గా అనువైన స్థలంలో ఉన్నారు. ఈ స్థలం మిమ్మల్ని సామ్రాట్టును చేయవచ్చు. ప్రపంచాన్ని మార్చివేసే వ్యక్తిగా తయారు చేయవచ్చు. చరిత్రనే సృష్టించే గనులుగా తీర్చిదిద్దవచ్చు. This all sounds easy, but it's a lot harder in reality, shouted a man in a red baseball cap, seated in the fifth row. He sported a grey t-shirt and ripped jeans, the type you can buy torn at your local shopping mall. Though this outburst could have seemed disrespectful, the pitch of participant voice and his body language displayed genuine admiration for the spellbinder. వినటానికి ఇది బాగానే ఉన్నది. వాస్తవ ఆచరణలో ఇది చాలా కష్టం. శ్రోతలలో నుంచి ఓ వ్యక్తి అరిచాడు. ఆయన ఎర్రని బేస్ బాల్ టోపీ పెట్టుకుని 5వ వరుసలో కూర్చుని ఉన్నారు. ఆయన బూడిద రంగు టీషర్ట్, స్థానిక షాపింగ్ మాల్లో దొరికే చినుగులు పట్టిన జీన్స్ ధరించి ఉన్నారు. ఆ అరుపులు గౌరవాన్ని కించపరిచేవిగా వినిపించవచ్చు, కానీ ఆయన స్వరము, శారీరక విన్యాసము ఆ సమ్మోహనమూర్తి నిజమైన ప్రశంసను చాటుతున్నాయి. Agreed with you, you wonderful human being, responded the spellbinder, his grace influencing all participants and his voice sounding somewhat stronger as he stood up from his chair. Ideas are worth nothing unless backed by application. The smallest of implementation is always worth more than the greatest of intentions.
And if being an amazing person and developing a legendary life was easy, everyone would be doing it. No, what I mean? నేను మీతో ఏకీభవిస్తున్నాను మహాశయ. ఆ సమ్మోహనమతి సమాధానం. ఆయన కుర్చీలో నుంచి లేచి నిల్చుంటూ ఉన్న ఆయన సొగసు అక్కడ పాల్గొంటున్న వారందరినీ అల్లారించింది. ఆయన స్వరం మరి కొంత దృఢంగా ధ్వనించింది. ఆచరణ లేని ఆలోచనలకు విలువ లేదు. బ్రహ్మాండమైన ఉద్దేశాల కంటే అతి చిన్న తప్పుడడుగైన విలువైనదే. అద్భుత వ్యక్తిగా ఉండటం, ఐతిహాసికమైన జీవితము సులువు అయితే ఆ పని ప్రతి ఒక్కరూ చేస్తారు. నేను చెప్పేది అర్థమవుతుందా? Sure dude, replied the man in the red cap as he rubbed his lower limb with finger. బాగా అర్థమైంది డ్యూడ్. ఎర్ర టోపీ వ్యక్తి తన క్రింద పెదవిని వేలితో రుద్దుకుంటూ సమాధానమిచ్చారు. Society has sold us series of mistruths. The spellbinder continued that pleasure is preferable to the terrifying yet majestic fact that all possibility require hard work, regular reinvention and dedication as deep as the sea to leaving our harbors of safety. Daily I believe that the seduction of complacency and an easy life is 100 times more brutal ultimately than a life where you go all in and take an unconquerable stand for your brightest dreams. World class begins where your comfort zone ends is a rule. The success, the influential and the happiest always remember. ఈ సమాజం మనకు అనేక అబద్ధాలు అమ్మింది సమ్మోహనమూర్తి చెప్పసాగారు. సాధ్యమైనదంతా చేయడానికి చాలా కష్టించి పని చేయాలి. నిత్యం కొత్త దారులు తొక్కే క్రమం కావాలి. ప్రతిరోజు మనం భద్రతాభావం వదిలి కదలటానికి సముద్రమంత అపారమైన అంకితభావం కావాలి. ఇదంతా భయంకరమైన మహనీయమైన వాస్తవం. అందుకే సామాన్యులంతా సుఖజీవితంలోని సుఖాన్ని పూజిస్తారు. మీ స్వప్నాలు సాకారం చేసుకోవడానికి సర్వము ఓడిన అజేయమైన నిశ్చయం కంటే నిర్లక్ష్యము సుఖజీవితము చేసే మాయ 100 రెట్లు క్రూరమైనది. ప్రపంచ స్థాయి మీ సుఖ సౌఖ్య ప్రాంతం అవతల గట్టున ఉంటుంది అనేది సఫలత, ప్రభావము, ఆనందము తెలిసిన వారు సదా గుర్తు ఉంచుకునే నియమం. ది మ్యాన్ నోడెడ్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఆడియన్స్ వర్ డూయింగ్ ద సేమ్. ఆ వ్యక్తి తలాడించారు. శ్రోతల్లో చాలామంది అదే పని చేశారు. From a young people, we are programmed into thinking that moving through life loyal to the values of mastery, ingenuity and decency should need little effort. And so, if the road gets tough and requires some patience, we think we are on the wrong path, commented the spellbinder as he grasped an arm of the wooden chair and folded his thin frame into the seat again. ప్రావీణ్యము, చతురత, మంచితనము ఉంటే జీవితం నల్లేరు మీద బండి నడక అని మనకు చిన్నప్పటి నుంచి నూరిపోశారు. ఆ బాట గతుకులదై కొత్త సహనం అవసరమైతే మనం తప్పుదారిన ఉన్నామని మన ఆలోచన అంటూ ఆ సమ్మోహనమూర్తి కుర్చీ చేయి పట్టుకొని మరోసారి అందులో ఉడిగిపోయారు. We have encouraged a culture of soft, weak and delicate people who cannot keep promises, who bail on commitments and who quit on their aspirations the moment and the smallest obstacle show up. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వారిని, నిబద్ధతకు సాకులు చెప్పేవారిని, ఎంత చిన్న అడ్డంకి ఎదురైనా తమ ఆశయాలకు నీళ్లు వదిలేవారిని, సుకుమారులను, బలహీనులను, మెతక మనుషులను ప్రోత్సహించి మనం ఆ సంస్కృతిని బలపరిచాం. ద ఓటర్ దెన్ సై లౌడ్లీ. అప్పుడు ఆ మహోపన్యాసకులు గట్టిగా నిట్టూర్చారు. హార్డ్ ఈజ్ గుడ్,
Real greatness and the realization of your inherent genius is meant to be difficult sport. Only those devoted enough to go to the fiery edges of their highest limits will expand them. And the suffering that happens along the journey of materializing your special powers, strongest abilities, and most inspiring ambitions is one of the largest sources of human satisfaction. A major key to happiness and inner peace is knowing you have done whatever it took to earn your rewards and passionately invested the effortful audacity to become your best. The gas legend Miles Davis stretched himself furiously past the normal his field knew to fully exploit his magnificent potential. Michelangelo sacrificed enormously mentally, emotionally, physically, and spiritually as he produced his awesome art. Rosa Parks, a simple seamstress with outstanding courage, endured blunt humiliation with she was arrested for not giving up her seat on segregated bus, igniting the civil rights movement. Charles Darwin demonstrated the kind of resolve that virtuosity demands by studying barnacles, barnacles, for 8 long years as he formulated his framed theory of evolution. This kind of dedication to the optimization of expertise would now be labeled as crazy by the majority in our modern world that spends huge amounts of their irreplaceable lifetime watching streams of selfies, the breakfast of virtual friend, and violent video games, noted the spellbinder, and he peered around the hall as if commented to looking each of the attendees straight into the eye. కష్టఫలి అసలైన ఘనతను మీ సహజ సిద్ధమైన ప్రతిభను వెలికి తీయటము కష్టమైన క్రీడ. తమ శక్తి సామర్థ్యాలు అంచులు దాటి ప్రయత్నించే శ్రద్ధాభక్తులు కలవరే వాటిని విస్తరింపజేయగలరు. మీ ప్రత్యేక శక్తి సామర్థ్యాలు ఉత్తేజపరిచే ఉన్నత లక్ష్యాలు సాధించే ప్రయాణంలో ఎదురయ్యే కష్టనష్టాలే మానవుడి సంతృప్తికి మూల కారణం. మీ ఫలితాలను సాధించడానికి అవసరమైనదంతా చేశామని మీరు మీలోని అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి సాహసపూర్వక ప్రయత్నం త్రికరణ శుద్ధిగా పణం పెట్టారని తెలుసుకోవటమే. మీ ఆనందానికి, మీ అంతరంగ శాంతికి తన అద్భుత సంభావ్య శక్తిని వెలికి తీయటానికి ప్రఖ్యాత జాజ్ కళాకారుడు మిల్స్ డేవిస్ తన రంగంలో అందరికీ తెలిసిన హద్దులను దాటి భయంకరంగా కృషి చేశారు. సంభ్రమాశ్చర్యాలు కలిగించే తన చిత్రాలను సృష్టించే సమయంలో మైకెల్ ఏంజెలో మనోవాక్ కాయ కర్మల బృహత్తర త్యాగం చేశారు. బట్టలు కుట్టే సామాన్యురాలు రోజా పార్క్ వివక్ష చూపే బస్సులో తన సీట్ ఖాళీ చేయనందుకు అరెస్ట్ చేస్తే అపారమైన ధైర్యసాహసాలతో ఆ మొరటు అవమానాన్ని భరించింది. ఆ సంఘటనతోనే పౌర హక్కుల ఉద్యమం రాజుకున్నది. బర్నాకిల్స్ అవును బర్నాకిల్సే 8 సంవత్సరాల కాలం పరిశోధన జరిపి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించడంలో తన సంకల్ప శక్తిని ప్రత్యక్షంగా నిరూపించారు. సెల్ఫీ ప్రవాహాలు, కాల్పనిక మిత్రులతో బ్రేక్ఫాస్టులు, హింసాత్మక వీడియో క్రీడలతో తిరిగి రాని అమూల్యమైన కాలాన్ని వెళ్లబుచ్చే ఆధునిక ప్రపంచం నిపుణతను శిఖరాగ్రాలకు చేర్చే ఈ ప్రయత్నాన్ని వెర్రితనంగా గేలి చేయవచ్చు అన్నారు సమ్మోహనమూర్తి. అప్పుడు ఆయన హాలు చుట్టూ పరికించి హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లోకి సూటిగా చూసినంత పని చేశారు. Stephen King worked as high school writer teacher and in an industrial laundry before selling Carrie, the novel that made him famous. The aging presenter continued, "Oh,
And please know that King was so discouraged by the rejections and denials that he threw the manuscript. He wrote his rundown trailer into the garbage, surrendering to the struggle. It was only when his wife Tabitha discovered the work while her husband was away, wiped off his cigarette ashes, read the book, and then told its author that it was brilliant that King submitted it for publication. Even then, his advice for hardcover rights was paltry $2,500. తనకు కీర్తి తెచ్చి పెట్టిన కారీ నవల అమ్మకానికి పూర్వం రచయిత స్టీఫెన్ కింగ్ ఓ హైస్కూల్లో ఉపాధ్యాయులుగాను, కొంతకాలం పారిశ్రామిక లాండ్రీలోనూ పనిచేశారు. వయసు మళ్లిన ఆ ఉపన్యాసకులు పునః ప్రారంభించారు. తన పాత ట్రయిలర్తో కూర్చొని వ్రాసిన రచనకు లభించిన తిరస్కారాలు తిరుగు టపాలతో వేసారిన కింగ్ తన మ్యాన్యుస్క్రిప్ట్స్ని తమ చెత్తబుట్టలో విసిరివేశారు. ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య లలిత ఆ మ్యాన్యుస్క్రిప్ట్ను చూసింది. దానిమీద ఉన్న ఆయన సిగరెట్ నుసి దులిపి ఆమె ఆ రచన చదివింది. దాని రచయితకు అది అద్భుతమైన రచన అని తన అభిప్రాయం వెల్లడించింది. అప్పుడు కింగ్ ఆ రచనను ప్రచురణకు ఇచ్చారు. అప్పటికి ఆ రచన హార్డ్ కవర్ హక్కులకు ఆయనకు లభించింది కేవలం $25,000 మాత్రమే. "Are you serious?" murmured a woman seated near the stage. She wore a lush green hat with a big scarlet feather sticking out of it and was clearly content with marching to her down drumbeat. నిజంగానా? వేదికకు దగ్గరగా ఉన్న ఓ స్త్రీ గొణిగింది. ఆమె ధరించిన ఆకుపచ్చని హ్యాట్లో పెద్ద ఎర్రని ఈక నుంచుని ఉన్నది. ఆమె తన జీవితంలో తృప్తిగా ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది. I'm said the spellbinder. And while Vincent van Gogh created 900 paintings and over 1,000 drawings in his lifetime, his celebrity started after his death. His drive to produce wasn't inspired by the ego fuel of popular applause, but by wiser insist that enticed him to see just how much of this creative power he would unlock, no matter how much hardship he had to endure. Becoming legendary is never easy, but I had preferred that journey to be heartbeat of being stuck in ordinary that so many potential heroic people deal with constantly, articulated the spellbinder firmly. పచ్చినిజం సమ్మోహనమూర్తి అన్నారు. విన్సెంట్ వాన్ గో తన జీవితకాలంలో 900 వర్ణచిత్రాలు, 1000కి పైగా చిత్రలేఖనాలు రచించారు. కానీ ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆయన పేరు నలుగురికి తెలిసింది. ఆయన కళాసృష్టి మారుమోగే కరతాళ ధ్వనుల మధ్య ప్రేరణ పొందలేదు. తను ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా సరే ఆయనలోని వివేచన, తనలోని సృజనాత్మక శక్తిని ఎంతవరకు వెలికి తీయగలరో చూడాలనే కోరిక కలిగింది. ప్రతిష్ఠాత్మక వ్యక్తి కావటం ఎన్నడూ సులభం కాదు. ఘనకార్యాలు సాధించగలిగిన శక్తి ఉండి కూడా ఎందరో వ్యక్తులు అతి సాధారణ సరాసరి జీవితంలో నిత్యము పోరాడుతుంటారు. ఆ హృదయ వేదన కంటే కీర్తి ప్రతిష్టల కోసం నేను మొల్లబాటనే ఎంచుకుంటాను. సమ్మోహనమూర్తి దృఢంగా తన మనసులో మాట చెప్పారు. Anyway, let me simply say that the place where your greatest discomfort lies is also the spot where your largest opportunity lives. The brief that disturb you, the feelings that threaten you, the projects that unnerve you, and the unfoldments of your talents, that the insecure part of you.
is resisting are precisely where you need to go. Lean deeply toward those doorways into your bigness as creative producer, seeker of personal freedom and possibilitarian, and then embrace these beliefs, feelings, and projects quickly. Instead of structuring your life in a way that designed to dismiss them, walking into the very things that scare you is how you reclaim your forgotten power, and how you get back the innocence, and how you are lost after childhood. కానీ ఒకటి మాత్రం సత్యం, మీకు అతి కష్టం కలిగే చోటనే మీ అద్భుత అవకాశం వసించుతుంది. మిమ్మల్ని కలవరపరిచే నమ్మకాల చెంతకు, మిమ్మల్ని భయపెట్టే అనుభూతుల వద్దకు, మిమ్మల్ని నిస్త్రాతన పరిచే యోజనాల పరిధిలోకి, మీ కౌశల్యాలను వెల్లడించటానికి అడ్డుకునే మీ అంతరంగం చేరువకు, అక్కడికే సరిగ్గా మీరు చేరుకోవలసింది. అక్కడికే ఆ సింహద్వారాలు గట్టిగా ఆనుకోండి. మీలోని సృజనాత్మకత నిర్మాతను, వ్యక్తిగత స్వేచ్ఛాన్వేషిని, అద్భుత అవకాశాల అన్వేషిని, ఆయన మహత్వాన్ని తొంగి చూడండి. అప్పుడు ఈ నమ్మకాలను, అనుభూతులను, యోజనాలను వాటిని తప్పుకోమని చెప్పే విధంగా ఈ జీవితాన్ని నిర్మించుకోవటం గాక హృదయానికి హత్తుకోండి. మిమ్మల్ని భయపెట్టే కోణాలలోకి నడవటమే జ్ఞాపకాల అడుగున దాగి ఉన్న మీ శక్తిని తిరిగి పొందే మార్గం. పసితనంలో కోల్పోయిన అమాయకత్వాన్ని, సంభ్రమాశ్చర్యాలను తిరిగి పొందే మార్గం ఇదే. Suddenly the spellbinder started to cough, mildly at first, then violently, like he had been possessed by demon hell bent on revenge. హఠాత్తుగా సమ్మోహనమూర్తి దగ్గటం మొదలుపెట్టారు. కొద్దిగా మొదలైన ఆ దగ్గు ఉధృతమైన ప్రతీకారం తీర్చుకుంటున్న రాక్షసుడు ఎవరో ఆయనను ఆవహించినట్లు తయారైంది. In the wings, a man in black suit with an aggressive crew cut spoke into a mouthpiece tucked discreetly into his shirt cuff. The lights began to flicker, then dim. A few audience member who were located near the platform stood, unsure of what to do. వేదిక పక్క తెరల మధ్య నల్ల సూటులో ఉన్న వ్యక్తి ఒకరు తన షర్ట్ కఫ్లో అమర్చి ఉన్న మౌత్ పీస్లో మాట్లాడారు. లైట్లు మినుక్కుమని నిదానంగా మందగించసాగాయి. వేదికకు సమీపంలో ఉన్న శ్రోతలు కొందరు ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తూ నిల్చున్నారు. A unique pretty woman with her hair in crisp bun, a crunched smile and tight black dress with an embroidered white collar rushed up and metal staircase that the spellbinder had ascended at the beginning of his talk. She carried a phone in one hand and a well-worn notebook in another. Her red high heels made a click-clack sounds as he raced towards her employer. బిగుతుగా ఉంగరాలు చుట్టి ఉన్న జుట్టుముడి, ఎంబ్రాయిడరీ చేసిన తెల్ల కాలర్తో ఒంటికి హత్తుకున్న నల్లని డ్రెస్, బిగబట్టిన చిరునవ్వుతో ఓ అందమైన స్త్రీ మెటల్ మెట్లు హడావిడిగా ఎక్కి అక్కడికి చేరింది. ఆమెకు ఒక్క చేతిలో మైక్రోఫోన్, మరొక చేతిలో బాగా నలిగిపోయిన నోట్బుక్ ఉన్నాయి. ఆమె తన యజమానిని సమీపించుతుంటే ఎర్రని ఆమె కాలిజోళ్ళ క్లిక్ క్లాక్ శబ్దం చేస్తున్నాయి. Yet the woman was too late. కానీ ఆమె రాక ఆలస్యమైంది. The spellbinder crumpled to the floor like punch-drunk boxer with a
Large heart but weak skills in the final round of one's glorious career that he should have ended many years earlier. The old presenter lay still. A tiny river of blood escaped from a cut to his head, sustained on his fall. His glass sat next to him. The handkerchief was still in his hand. His once sparkling eyes remained closed. కానీ ఆమె రాక ఆలస్యమైంది. సమ్మోహనమూర్తి ధైర్యమయమైన హృదయము నీరసించిన నైపుణ్యాలు మిగిలిన తన వృత్తి అయినా ఏనాడో ముగించవలసినది. బాక్సర్ ఆఖరు రౌండ్లో పడినట్లుగా ఆయన నేల కొరిగారు. ఆ వృద్ధ ఉపన్యాసకులు నిశ్చలంగా పడి ఉన్నారు. పడినప్పుడు తగిలిన దెబ్బ వల్ల ఆయన తలలోంచి కారిన రక్తం చిన్న మడుగు కట్టుతున్నది. ఆయన కళ్ళ అద్దాలు ఆయన పక్కనే పడి ఉన్నాయి. రుమాలు ఇంకా ఆయన చేతిలోనే ఉంది. మెరుస్తూ ఉండే ఆయన కళ్ళు ఇప్పుడు మూతబడుతున్నాయి. సో వీ హ్యావ్ టు సీ టుమారో ఇన్ చాప్టర్ 3 అధ్యాయం 3.